నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. మనందరి లైఫ్ కూడా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అన్నట్టు అయిపోయింది. మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఉద్యోగాలు మారిపోయాయి. అందరి ఆలోచన విధానం మారిపోయింది. దానికి తోడు మన హెల్త్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. కరోనా టైంలో చాలామంది షుగర్‌కి గురయ్యారు. స్టెరాయిడ్స్ వాడడం వల్ల గానివ్వండి, ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల కానివ్వండి. సరే ఈ రీజన్స్ అన్నీ పక్కన పెట్టినా గానీ, ఇప్పుడు మన జీవన శైలి వల్ల కూడా చాలామంది ఎర్లీ ఏజ్‌లోనే షుగర్ బారిన పడుతున్నారు. మరి ఒక 1 మంత్ అయింది. 2 మంత్స్ అయింది. చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నారు. లేదంటే ఒక 6 మంత్స్ లోపు డిటెక్ట్ అయింది. వాళ్ళు టాబ్లెట్ యూజ్ చేయాలా? యూజ్ చేయొద్దా? వాళ్ళు ఎలాంటి జీవనశైలి పాటిస్తే ఆ షుగర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? లేదా కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నేచురల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. ఆ! సార్ అయితే మీరింతకు ముందు చూసిన అంటే మీరు చాలా ఏళ్లుగా మీరు ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 30స్‌లోనే ఎర్లీగానే షుగర్ అవును. డిటెక్ట్ అవుతుంది. అవునమ్మా. మరి అసలు మాకు తెలియదు సార్ షుగర్ వచ్చినట్టే. కరోనా టైంలో వచ్చింది. మేము హ్మ్. అసలు తెలుసుకోలేకపోయాము. హ్మ్. 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయిందని కూడా చెప్తున్నారు చాలామంది. అవునమ్మా. అవును. సరే వాళ్ళకి మెడికేషన్ కాసేపు పక్కన పెడితే, ఈ ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మెడికేషన్ యూజ్ అవును. చేయాలా? హ్మ్. వాళ్ళ జీవనశైలి ఎలా ఉండాలి? అవునమ్మా. హ్మ్. మంచి ప్రశ్నమ్మా. ఎర్లీగా అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు గానీ, హ్మ్. ఒక 2, 3 నెలలు, 6 నెలలు ఇలా వచ్చినోళ్ళమ్మా, వ్యాయామం అనేది చాలా కంపల్సరీ అమ్మా షుగర్‌లో. హ్మ్. వ్యాయామం గానీ, వాకింగ్. హ్మ్. ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి అంటే, మాకు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్పిందయితే, హ్మ్. ఎర్లీ మార్నింగ్ కాకరకాయ ఉంటుంది కదమ్మా! హ్మ్. ఒక 25 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ వరకు వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి, వాళ్ళకి షుగర్ ఉన్న లెవెల్స్‌ని బట్టి హ్మ్. మిక్సీలో కొట్టుకొని చక్కగా గుడ్డలో పిండేసుకున్నామా, ఆ రసం తాగేసి కాకరకాయ రసం. కాకరకాయ రసం. హ్మ్. వాకింగ్‌కి ఎళ్ళాలమ్మా. హ్మ్. ఆ వాకింగ్ కూడా ఎలా అంటే గడ్డి ఉన్న ప్రదేశాలుంటే చాలా మంచిదమ్మా. ఏదైనా పార్కు, మన కాళ్ళకి గడ్డి తగిలేలాగా. గడ్డి తగిలేలాగా. ఆ! బూట్లు, భూమితో జోళ్ళు టచ్ ఉండేలాగా. ఇప్పేసి హ్మ్. షూస్ గానీ, చెప్పల్స్ గానీ లేకుండా అమ్మా, హ్మ్. మెత్తగా గడ్డితోటున్న ఇప్పుడు కార్పెట్‌లా అని అంటున్నారు కదా! అలాంటియి ఉన్న పార్కుని చూసుకొనమ్మా, హ్మ్. ఆ గడ్డి మీద నడిస్తే ఆళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి హ్మ్. నడవలేరు. హ్మ్. అట్‌లీస్ట్ దాని మీద నుంచోవాలమ్మా కాసేపు. హ్మ్. లేపోతే కుర్చీలో కూర్చునైనా ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టి, ఆ కాళ్ళు అక్కడికి, ఇక్కడికి మారుస్తూ ఉండాలి. ఒకే ప్లేస్‌లో వదిలేయకండా. హ్మ్. రకరకాల డైరెక్షన్‌లో యేసుకొని కూర్చుంటామంటే, హ్మ్. ఆ గడ్డి అనేది, ఆ సాయిల్ అనేది అరికాళ్ళకి టచ్ అవ్వడం వల్ల, హ్మ్. మనలో ఉన్న అనేక రకాల నెగెటివ్ ఎనర్జీస్ అది తీసేసుకుంటుందమ్మా. ఓకే. ఈ కాకరకాయ రసం తాగడం వల్ల హ్మ్. మీకు ప్యాంక్రియాస్ గానీ, లివర్ గానీ మళ్ళీ యాక్టివ్ అయ్యి, హ్మ్. మీకు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. హ్మ్. ఇది చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. హ్మ్. అదే విధంగా వ్యాయామం చేయడం హ్మ్. షుగర్ వచ్చాక చేసి కన్నా, వ్యాయామం అనేది డైలీ చేసే వాళ్ళకి షుగర్ సాధారణంగా చాలా తక్కువ తక్కువగా ఉంటుంది. పర్సెంటేజ్‌లో వస్తుందమ్మా. హ్మ్. షుగర్ కాకపోయినా ఏదైనా వ్యాధులు గూడా తక్కువగా వస్తూ తక్కువగా ఉంటాయి. వస్తాయి. హ్మ్. శరీరం గట్టిగా ఉంటుంది కాబట్టి. హ్మ్. ఆ వ్యాయామం అనేది అన్ని ప్రాబ్లమ్స్‌కి మీరన్నట్టుగా హ్మ్. అవసరం. హ్మ్. యోగా అవనివ్వండి, లేతే ఒక మంచి గేమ్ అలసిపోయేలా గేమ్స్ ఆడడం అవనివ్వండి, హ్మ్. ఇంకోటి అవనివ్వండి, ఇయన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే. నెక్స్ట్ మెంతులు కూడా మెంతులు. పనిచేస్తాయి. హ్మ్. ఆ మెంతులనేది చాలామంది తెలియక నములుతారమ్మా. హ్మ్. నమలకూడదు. నైట్ నానబెట్టేసుకున్నవి నైట్ నమలొద్దు. నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి. హ్మ్. ఒక 100 ఎంఎల్ వాటర్‌లో ఒక స్పూను, హ్మ్. ఎక్కువగా మీకు షుగర్ ఉంటే 2 స్పూన్‌లేసుకోండి. హ్మ్. అది కూడా ఆస్తమా ఉన్నవాళ్ళు, హ్మ్. విపరీతమైన చలవ అంటే వాతం, కఫం బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి. హ్మ్. వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందమ్మా. హ్మ్. మీ శరీర తత్వాన్ని తెలుసుకొని మాత్రమే హ్మ్. ఆ డోసేజ్ నిర్ణయించుకొని హ్మ్. ఎర్లీ మార్నింగ్ లేసి ఆ నాని ఉంటాయి కదమ్మా! హ్మ్. గిరగిరా తిప్పి ఆ మెంతులు డైరెక్ట్‌గా మింగేయటమే డైరెక్ట్. వాటర్‌తోటి పాటు. ఓకే. మింగేస్తే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఓకే. అదే విధంగా హ్మ్. నేరేడు చెట్టు, హ్మ్. దాని ఆకులు గాని, దాని బార్క్ గాని, దాని హ్మ్. గింజలు గాని, హ్మ్. ఈ 3 ఏదైనా వాడుకోవచ్చమ్మా. దాని చిగుర్లు గాని, హ్మ్. చక్కగా చిగుళ్ళైతే మీరు నూరేసి మాత్ర కట్టుకుని రోజు 2, 3 మాత్రలు ఒక బఠానీ, వేరుశెనగ గుండు సైజులో కట్టుకొని మింగేస్తే రోజు మింగొచ్చు. హ్మ్. మింగితే కూడా పరగడుపున లెగ్గానే పడుకునేటప్పుడు మింగుతామంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఓకే. అదే విధంగా నేరేడు విత్తు ఏదైతే ఉందో, హ్మ్. ఆ సీడ్‌ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించమ్మా. హ్మ్. చక్కగా మెత్తగా మైదా పిండిలా పౌడర్ లాగా కొట్టుకొని, చేసేసి లేదంటే కషాయం కాసుకొని, కచ్చా పచ్చాగా కొట్టుకొని కషాయం కాసుకొని, హ్మ్. ఆ కషాయం టీ, కాఫీల్లో కలుపుకొని కూడా తాగొచ్చమ్మా. వగరుగా ఉంటుంది. బాగుంటుంది కూడా టేస్ట్ మీకు. హ్మ్. లేదు నేరేడు అలా గింజలు. హ్మ్. చూర్ణంగా కలుపుకొని హ్మ్. మీరు ఒక జావలా కలుపుకొని కూడా తాగొచ్చమ్మా అది. హ్మ్. కషాయం కిందకి తేరిపోయిందనుకోండి, పై కషాయం తాగండి. హ్మ్. కలిసిపోతే కనుక పూర్తిగా తాగేయండి. హ్మ్. తాగితే కూడా షుగర్ కంట్రోల్ అవుతుందమ్మా. హ్మ్.
అదేవిధంగా ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుందమ్మా. హ్మ్. అలాగే వీళ్ళు లివర్ చెడిపోయి పదార్థాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. అతిగా వేడిగా ఆహారం తీసుకోవడం, హ్మ్. భయంకరమైన కారం తినటం, హ్మ్. అతిగా ఉప్పు తినటం, హ్మ్. లేకపోతే ఆకలి లేకపోయినా విపరీతంగా తినేయటం. హ్మ్. ఇటువంటి కారణాల వల్ల లివర్ చెడిపోవడం వల్ల, లివర్‌కి ఇబ్బంది అవ్వడం వల్ల లివర్ ద్వారా ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడుతుందమ్మా. హ్మ్. ఎందుకంటే ఇక్కడ టాక్సిన్స్ ఏయైతే ఉన్నాయో ఇది ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు ఈ హ్మ్. టాక్సిన్స్ ప్యాంక్రియాస్‌లోకి వెళ్ళడానికి కూడా అవకాశం. ఓహ్! అప్పుడు అది గట్టిపడడం వల్ల హ్మ్. మనం ఆహారంలో అనేక రకాల కెమికల్స్ తినటం వల్ల కూడా, హ్మ్. పురుగు మందులు, ఎరువులు అతిగా వాడిన ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా హ్మ్. వ్యాయామం లేకపోవడం, నడిచనే వాళ్ళు లేరు. పల్లెటూరులో చూసినా హ్మ్. వాడి ఇంటి పక్కనే ఒక 100 గజాల్లో పొలం ఉంటే 100 గజాల కోసం బండి తీసుకొని బండి వెళ్తున్నాడు. తీసుకొని వెళ్తున్నారు. అంతే తప్ప పనికి 100 వెళ్ళే వాళ్ళు గజాలు గూడా కూడా ఆటోలు నడవట్ల. లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు గానీ, నడిచి వెళ్ళే పరిస్థితే లేదు. లేదు. హ్మ్. అలాగే మిడ్‌నైట్ వరకు ఈ ఫోనులు చూడటం, టీవీలు చూడటం. హ్మ్. అప్పుడు పడుకునే ముందర ఆహారం తిని పడుకోవడం. హ్మ్. తిన్న తర్వాత యాక్చువల్‌గా ఆయుర్వేద శాస్త్రంలో 2, 3 గంటలకి గ్యాప్ ఇవ్వాలి. హ్మ్. అట్‌లీస్ట్ పడుకోవడానికి 2 మినిమమ్ గంటలు. 2 గంటలు. హ్మ్. ఇవ్వట్లేదు కదా! రకరకాల ప్రొఫెషనల్ ఇబ్బందుల వల్ల ఇల్లు గాని, నైట్ ఎళ్లి తినేసి వెంటనే పడుకోవడం. హ్మ్. సాగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదు. సాగని వాళ్ళు అంటే ఆళ్ళకి తప్పదు. వాళ్ళ లైఫ్ స్టైల్‌లో. హ్మ్. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? హ్మ్. ఈ సీరియల్ పెట్టి కూర్చొని రాత్రి 12కి తినటం భోజనం. హ్మ్. లేట్‌గా తినటం. హ్మ్. ఉదయం 9కి లేవడం. నిజంగా సార్. పల్లెటూర్లలో గూడా ఇప్పుడు అలానే అయిపోయింది. చాలా అసలు లేట్‌గా పల్లెటూరులో తిని భర్తకు పడుకోవడం. భోజనం పెట్టేవాళ్ళు హ్మ్. 100కి 90 మంది లేరమ్మ. హ్మ్. టీవీ దగ్గర కూర్చుంటున్నారు. లేకపోతే ఒకవేళ పెట్టినా గాని హ్మ్. అప్పుడు టీవీ దగ్గరికి తెచ్చుకోమని అక్కడే వడ్డించి అక్కడే అందరూ. హ్మ్. ఆ టీవీ చూత్తనే. హ్మ్. వాళ్ళు ఏం తింటున్నారో తెలీదు. కూర తింటున్నారో తెలీదు. పప్పు తింటున్నారో తెలీదు. మజ్జిగాన్నం తింటున్నారో తెలీదు. హ్మ్. ఆ విధంగా హ్మ్. అసలు మానసికంగా ఏం తింటున్నాం అనేది ఫీలింగ్ లేకుండా ఆహారం తీసుకుంటే అది అసలు పనిచేయదమ్మా బాడీకి. హ్మ్. ఆ టేస్ట్ గాని, ఆ స్మెల్ గాని, హ్మ్. ఆ రికగ్నైజేషన్ నేను పప్పు తింటున్నానా, ఉప్పు తింటున్నానా, హ్మ్. లేకపోతే ఆకుకూర తింటున్నానా, వంకాయ తింటున్నానా, బీరకాయ తింటున్నానా, ఆ ఫీలింగ్ లేకుండా తినటం వల్ల అది శరీరానికి వంట పట్టదమ్మా. హ్మ్. హ్మ్. లేకపోతే అరగదు. హ్మ్. ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా షుగర్ అవనివ్వండి, బీపీ అవనివ్వండి, కొలెస్ట్రాల్ అనేక రకాల వ్యాధుల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట. హ్మ్. అదే మీరు సాయంత్రం 6 లోపల తినేయండి. హ్మ్. లేకపోతే సూర్యాస్తమయానికి ముందరే తినేయండి. హ్మ్. కాలాన్ని బట్టి మీ టైంని మార్చుకోండి. మీకు జబ్బనేది చాలా దూరమైపోతుంది. హ్మ్. మీరు పడుకోవడం 2, 3 గంటలు ఎలాగో గ్యాప్ ఉంది కాబట్టి. అవును. ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్చుకున్నామా మనం, హ్మ్. ఏదైతే మనం మోడర్న్ అనుకుని మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు పాడు చేసుకుంటున్నాం. చేసుకుంటున్నామో, హ్మ్. దాని నుంచి బయటపడాలి అంటే మళ్ళీ హ్మ్. పూర్వకాలం ఎలా తినేవారు, హ్మ్. ఏం చేసేవారు, హ్మ్. ఆ సిస్టంలోకి వెళ్ళిపోయామా. హ్మ్. ఏదైతే సూర్యాస్తమయానికి ముందర తినాలంట, భలే చెప్తున్నాడు ఈడెవడో చేదస్తున్నాడు ఈడికి పెచ్చ. హ్మ్. రకరకాల కామెంట్స్ అమ్మ. హ్మ్. నోరు మనదే కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు. అవును. అవును. కానీ అది ఆచరించిన వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది. హ్మ్. అలాగా ఆచరించమ్మా వ్యాయామం అనేది చేసి ఫిజికల్‌గాని, మెంటల్‌గా కూడా ప్రిపేర్ అవ్వాలి. యెస్ నాకు షుగర్ రాదు. హ్మ్. అలాగే ఇప్పుడు మీరు అడిగారు. దాని సిగ్నల్స్ ఏమీ లేవు. లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపట్లేదు. మాకు షుగర్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. హ్మ్. అందరికీ షుగర్ ఉన్నట్టుగా అనిపించాలని ఏమి లేదమ్మా. హ్మ్. కొంతమందికి ఎక్కువున్నా కూడా ఏమీ చేయదు వాళ్ళ బాడీ నేచర్‌ని బట్టి. హ్మ్. కొంతమందికి తక్కువున్నా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. హ్మ్. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. హ్మ్. ఓ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఒక గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. రోజు 2, 3 గంటలు. హ్మ్. అతనికి షుగర్ వచ్చినా గాని అతని రీడింగ్స్ సెపరేట్‌గా చూడాలి మనం. ఓకే. అలాగే ఒక ఐడియల్‌గా ఉన్నాడు. బాగా ఫ్యాటీగా ఉన్నాడు. అసలు హ్మ్. కష్టపడరు. హ్మ్. ఇమ్యూనిటీ లేదు బాడీలో. అతనికి షుగర్ వస్తే అతనికి ఇంకోలా ట్రీట్ చేయాలి. హ్మ్. మరి ఇయన్నీ చూసుకోవాలి కదమ్మా! అవును. ఇప్పుడు బీపీ ఉందమ్మా. హ్మ్. 120 దాటితే టాబ్లెట్ అంటాం. మరి 250 ఉన్న పేషెంట్ కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చారు. హ్మ్. వాళ్ళకి రెగ్యులర్‌గా అలాగే ఉంటుందంట. హ్మ్. అసలు మీకు మందు అక్కర్లేదండి. మీ నేచర్ అది ఉంది. ఎళ్ళిపోండి హ్మ్. అన్నాను నేను. హ్మ్. మీకేమన్నా ఇబ్బంది ఉందా అని. ఏమి ఇబ్బంది లేదు సార్ అని. హ్మ్. తలపోటు ఉందా? ఏమీ లేదు. కళ్ళు తిరుగుతున్నాయా? ఏమీ లేదు. హ్మ్. ఎప్పటి నుంచి ఉందో నాకు తెలీదు. హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్తే ఇంత ఉందన్నారు. అయ్య బాబోయ్! చచ్చిపోతా అన్నారు. భయపడి మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ఓకే. అది మీకు చిన్నప్పటి నుంచి ఉండుండొచ్చది. హ్మ్. అందరి బాడీలు ఒకలా ఉండవు కదమ్మా! అవును. అలాగా. దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వాలమ్మా. హ్మ్. ఆ విధంగా మనం స్టార్టింగ్‌లోనే మనం జాగ్రత్త పడితే కనుక హ్మ్. వ్యాయామం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు. హ్మ్. మాకే ఎంతోమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. సార్ కాకరకాయ వేపుడు ఎక్కువ తింటున్నాను నేను. లేకపోతే నేరేడు గింజల పౌడర్ తింటున్నాను. లేకపోతే పొడపత్రి తింటున్నా. హ్మ్. లేకపోతే నల్ల జీలకర్ర తింటున్నా. ఇయన్నీ కలిపి తింటున్నాను. హ్మ్. వాళ్ళే మాకు వైద్యం చెప్తూ ఉంటారమ్మా. హ్మ్. నాకు తగ్గిందని కూడా చెప్తారు. చాలా బాగుందండి మీరు అదే వాడుకోండి. మీకు మందొద్దు అంటూ ఉంటాను. హ్మ్. వాళ్ళే వచ్చి చెప్తూ ఉంటారు. మాకు తగ్గింది సార్ షుగర్ ఉండేది. హ్మ్. ఆ!
టాబ్లెట్ మొదలుపెట్టాం కానీ మళ్ళీ ఎందుకని భయమేసి మానేసి ఉమ్, ఇలా వాడుకున్నాం అంటే మాకు పూర్తిగా తగ్గిపోయిందని తగ్గిపోయింది. చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారమ్మా. ఓకే. ఇలా వాడుకున్నాం 2 ఏళ్ల క్రితం తగ్గిపోయిందండి మళ్ళీ ఇప్పటికి రాలేదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సార్ అయితే ఇప్పుడు షుగర్ ఒకసారి వచ్చాక తగ్గదని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ అయితే తగ్గుతుంది అలా ఉంటుందా? లేకపోతే వాళ్ళ శరీర తత్వంని బట్టి శరీర ఉంటుందా? తత్వాన్ని బట్టి శరీరం. ఏదైనా ఆధారపడి ఉంటుందమ్మా. ఉమ్, ఆ శరీర తత్వం అనేదే ఉమ్, మెయిన్ అమ్మ ఇక్కడ. ఓకే. ఇప్పుడు మోడర్న్ దాంట్లో ఎనాటమీ అంటాం. ఉమ్, అదే ఏదైనా శరీర నిదానం అని ఉంటుంది. ఉమ్, అలాగా ఓకే. ఒక సిస్టమ్ ఉంటుందమ్మా. ఇందులో కూడా ఎనాటమీ ఉంటుంది, ఆయుర్వేదంలో కూడా ఉమ్, ఎనాటమీ ఉంటుంది, పెడియాట్రిషియన్ ఉంటుంది, ఉమ్, లేకపోతే ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళేమో అది ఉంటుంది. ఉమ్, అన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో కూడా. ఉమ్, ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ ప్రాబ్లము సాల్వ్ చేస్తారు. ఓకే. అలాగా అందులో కూడా అన్నీ ఉన్నాయమ్మా. జంతు ఆయుర్వేదం ఉంది, వృక్ష ఆయుర్వేదం ఉంది, జంతువులకి ఎలాంటి మందులు ఇవ్వాలి. ఉమ్, ఇప్పుడు మన పూర్వకాలం కూడా ఇప్పుడు వీళ్ళు పాండవుల్లో నకుల సహదేవులు ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళు అశ్వ విద్యలో చాలా గొప్పవాళ్ళు అని చెప్తారు. ఉమ్, వాళ్ళు అశ్వాలను ఎలా పెంచాలి, వాటికి ఏ మందులు ఇవ్వాలి, ఏ జబ్బు వస్తే ఏది ఇవ్వాలి, వాటిని ఎలా తోలాలి, ఉమ్, అది ఎలా మాట్లాడితే వాటితోటి ప్రేమగా ఉంది, ఎలా డ్రైవ్ చేస్తే అది ఫాస్ట్ వెళ్తుంది. వెళ్తుంది, ఉమ్, అది కూడా ఒక పార్ట్ అమ్మ. ఉమ్, అలాగా ఏనుగులకి ఏ మందు ఇవ్వాలి, ఆవులకి ఏ మందు ఇవ్వాలి, ఉమ్, అలాగా అవన్నీ పూర్వం ఉండేది ఆయుర్వేదం. జంతు ఆయుర్వేదం ఉండేది, వృక్ష ఆయుర్వేదం ఉండేది, ఉమ్, అన్నీ ఉండేవి అందులో. ఓకే. ఉమ్. సార్ నిజంగా మీరు చెప్పినట్టు 1 మంత్ అవ్వనివ్వండి, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అవ్వని, 10 ఇయర్స్ అవ్వనివ్వండి, వాళ్ళ బాడీ టైప్ నుంచి మనం షుగర్‌ని అనేది వాళ్ళ శరీరతత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అవును, మెడికేషన్‌కి అనే అవును, దాని మీద ఉంటుంది. అవును, అండ్ అలాగే మీరు ఒక మాట అన్నారు. మానసికంగా, శారీరకంగా కూడా మనం సిద్ధంగా ఉండాలి. మనకి అవును, షుగర్ రాదు, అవును. తగ్గుతుంది అని చెప్పి. అనుకుంటే తగ్గుతుందమ్మా. హ్మ్. మనసే కదా శరీరాన్ని కంట్రోల్ చేసేది. హ్మ్. మీరు పాజిటివ్ థింకింగ్గా ఉంటే హ్మ్. చిన్న చిన్న చిట్టాలు వాడుకున్నా తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఉమ్. షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అసలు ఏం తినొచ్చు? ఉమ్. అంటే వాళ్ళకి పాపం నడవడానికి కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు. అవునమ్మా, అండ్ సార్ ఒక్కొక్క కొన్ని కేసెస్‌లో తింటూనే ఉంటారు వాళ్ళు. అవునమ్మా. ఆకలి ఎక్కువగా ఏస్తుందని చెప్పి గంట గంటకి తింటూ ఉంటారు. ఉమ్. మరి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? అసలు వాళ్ళు ఇదిగో ఈ ఆహారమే తినాలి. తింటే మీకు అవును, ఎలాంటి నష్టం జరగదు అనేవి ఈరోజు తెలియజేయండి. అలాగేనమ్మా, తప్పనిసరిగా. చాలా హ్మ్. మంచి ప్రశ్న అమ్మా, హ్మ్. అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మీరు తింటానే ఉన్నారన్నారు కదా. హ్మ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, కొంతమంది వైద్యులేమో 2 సార్లు తింటే చాలా మంచిది అంటున్నారు. హ్మ్. కొంతమంది ఏమో షుగర్ ఉన్న వాళ్ళు కడుపు నిండా తినకూడదు, హ్మ్. అస్తమానం తింటా ఉండాలని కొంచెం కొంతమంది అంటారు. కొంచెంగా తినాలని చెప్తూ అది ఉంటారు. వాళ్ళ బ్రెయిన్‌లోకి వెళ్ళిపోయింది అనుకోండి, హ్మ్. నేను ఆహారం తక్కువ తీసుకుంటే నాకు షుగర్ పెరిగిపోతుందేమో, హ్మ్. ఇంకోటో భయపడి వాళ్ళు తినేవాళ్ళు ఉంటారు. హ్మ్. అది అలవాటు కింద మారిపోయి తినకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుందని భయపడి తినేవాళ్ళు ఉంటారు. అవును. అలవాటు అయిపోయి తినేవాళ్ళు ఉంటారు. ఇన్ని హ్మ్. రకాలుగా ఉంటారమ్మా. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మీకు నేను అనుకోవటం అనేది నష్టం తప్ప లాభం ఏం జరగదమ్మా. హ్మ్. నష్టమే జరుగుతుంది. ఒబెసిటీ వచ్చేస్తుంది, బాడీ పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోతారు, హ్మ్. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయి. హ్మ్. ఈ షుగర్ అనే దాంట్లో ఏంటంటేనమ్మా, ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే హ్మ్. అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పెరిగిపోతుంది. హ్మ్. తొందరగా అరిగిపోయి ఆహార పదార్థాలు తినటం వల్ల. హ్మ్. అందుకు గ్లూకోజ్ తక్కువ ఉన్నాయి, ఫైబర్ ఎక్కువ ఉన్నాయి, హ్మ్. ఇటువంటివి తినమని చెప్తారు. చేదుగా ఉన్న పదార్థాలు కూడా ఎక్కువ తినమని చెప్తారు. ఓకే. ఇక్కడ షుగర్‌కి, ఇండైజెషన్‌కి ఒక లింక్ ఉందమ్మా నా లెక్క ప్రకారం. ఇండైజెషన్‌కి. హ్మ్. ఈ ఇండైజెషన్ వల్ల మనం తిన్న ఆహారం టాక్సిన్స్‌గా మారిపోవటం వల్ల, హ్మ్. తొందరగా అరక్కపోవటం వల్ల హ్మ్. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్‌లు, లేకపోతే ఈ లివర్ ఇబ్బంది పడటం, స్ప్లీన్ ఇబ్బంది పడటం, హ్మ్. లేకపోతే రక్తం చిక్కబడిపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు కూడా హ్మ్. కొన్ని ఆర్గాన్స్ తను చేసే పని తను ఈజీగా చేయలేవమ్మ. హ్మ్. చేయకపోవటం వల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. అందులో ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే షుగర్ వస్తుంది మనకి. హ్మ్. లివర్ సరిగ్గా పనిచేయక దాంట్లో ఉన్న కల్మషం ప్యాంక్రియాస్‌కి వెళ్ళడం వల్ల కూడా వస్తుంది. 2 దగ్గరలో ఉంటాయి కాబట్టి. హ్మ్. అలాగే ఈ టాక్సిన్స్ అనేవి బాడీ అంతా తిరుగుతాయి కాబట్టి అన్నాట్ల మీద ఎఫెక్ట్ చూపించొచ్చమ్మా. హ్మ్. అనేక గ్లాండ్స్ మీద. హ్మ్. దానివల్ల కూడా షుగర్ వస్తుందండి. హ్మ్. ఈ షుగర్ వచ్చాక తినయి ఏంటి, తినకూడనియి ఏంటంటే ఇప్పుడు ఎలాగా గ్లూకోజ్ పదార్థం తింటే పెరిగిపోతుంది. అవును. కొంతమందికి నేను స్వీట్ తింటాను రోజు నాకు పెరగదని కూడా అంటారు. హ్మ్. అందుకనే ఇక్కడ ప్రతీది కూడా బాడీ నేచర్‌ని బట్టి మనం దీన్ని తీసుకోవాలమ్మా. హ్మ్. ఆహార పదార్థాలు గానీ, ఇంకోటి గానీ. హ్మ్. ఇక్కడ సజెస్టబుల్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్నాయి తినమంటారు. అది కరెక్టేనమ్మా. ఫైబర్ ఎక్కువ ఉన్నయి తినటం వల్ల ఏమవుతుందంటే హ్మ్. మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కేసులు మేము అబ్జర్వ్ చేసిందేంటంటే 40-50% కాన్‌స్టిపేషన్ ఉన్నోళ్ళకి వస్తుందమ్మా. హ్మ్. మలబద్ధకం. మలబద్ధకం వల్ల కూడా ఈ షుగర్ అనేది వస్తుంది. ఫ్రీగా మోషన్‌కి వెళ్ళని వాళ్ళందరిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. హ్మ్.
అందుచేత హ్మ్. ఈ ఫైబర్ తినడం వల్ల ఫ్రీగా మోషన్ అయిపోయి హ్మ్. ఈ ఇంటెస్టైన్స్ అనేది క్లీన్ అవ్వడం వల్ల కూడా హ్మ్. మీకు షుగర్ అనేది కంట్రోల్ రావడానికి అవకాశం ఉందమ్మా. ఉంటుంది. హ్మ్. అందుకు ఆయుర్వేదంలో మీకు తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు షుగర్ వాళ్ళకి తినాలి అనేది హ్మ్. కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. అందులో ఒకటి మీకు చెప్తాను. 2 చెప్తానండి. మనకి ఏవైతే శనగలు ఉంటాయి కదమ్మా, హ్మ్. ఈ శనగల్ని కనుక మనం నానబెట్టుకుని జాగ్రత్తగా ఉడకబెట్టుకుని తెల్ల శనగలా సార్? మళ్ళీ అది ఏదైనా డౌట్ మీరు తెల్ల తెల్ల శనగలు శనగలు తినాలా? కాదమ్మా, కాబూలీ శనగ కాదు. మన ఆ! న్యాచురల్‌గా వచ్చి చిన్న శనగలు ఉంటాయి కదా! ఓహ్! చిన్న శనగల్లో బ్రౌన్ ఓకే. కలర్‌వి ఉంటాయి కదా! బ్రౌన్ బ్లాక్ కలర్‌వి. కాకుండా హ్మ్. అయ్యమ్మ. చిరు హ్మ్. శనగలు ఏర్పాటు శనగలు, హ్మ్. కాబూలీ శన 3 హ్మ్. రకాలమ్మ. హ్మ్. కాబూలీ శన కూడా తినొచ్చు. హ్మ్. ఇండియన్ ఫుడ్డే. అదే మన నేటివ్ ఫుడ్స్ అయితే. హైబ్రిడ్స్ కాకుండా. ఓకే. అయి మీరు నానబెట్టుకుని హ్మ్. ఉదయం దాన్ని చక్కగా ఉడకబెట్టుకునమ్మా ఫ్రై చేసుకుని కాస్త నెయ్యో, హ్మ్. ఉప్పు, కారం ఇలా యేసుకుని కనుక హ్మ్. బ్రేక్‌ఫాస్ట్‌గా వారానికి ఒక 2, 3 సార్లు తింటా ఉంటే హ్మ్. మీకు తొందరగా ఆకలవ్వదమ్మా. ఓకే. శనగలు అరగడానికి టైం అరగటానికి పడతది చాలా కాబట్టి. టైం పడుతుంది. హ్మ్. ఆ టైం పట్టడం వల్ల స్లోగా అరుగుతాయి. హ్మ్. స్లోగా అరుగుతాయి. అందులో మీకు ఈ ఫై ఏదైతే మీరు కార్బోహైడ్రేట్ అంటున్నామో మనం అది తక్కువ ఉంది అందులో. హ్మ్. తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే షుగర్ సడెన్‌గా పెరగడం అనేది జరగదు. హ్మ్. స్లోగా బలంగా ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల కూడా మనకిక్కడ కొంచెం షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుతుంది. ఓకే. షుగర్ అయి ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ, అస్తమానం తినమని చెప్తారు కదా! హ్మ్. అందరికీ ఆ లక్షణాలు ఉండవమ్మా. నల్ల కొందరికుంటాయి. శనగలు తీసుకుంటే ఎక్కువ మంచిది. మంచిది. హ్మ్. తీసుకోవడం వల్ల హై ప్రోటీన్, నీరసం రాకుండా ఉంటుంది. మీరు హ్మ్. ప్రశ్న వేసేటప్పుడు అడిగారు కదా! హ్మ్. షుగర్ వల్ల చాలామంది నీరసపడతా ఉంటారు. హ్మ్. లేకపోతే లో షుగరు, హై షుగర్ వస్తూ ఉంటాయి. హ్మ్. అటువంటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా హ్మ్. ఈ శనగలనేది అద్భుతంగా పనిచేస్తాయి. పనిచేస్తుంటాయి. హ్మ్. అదేవిధంగా బార్లీ గింజలు మనం జవ్ అంటాం దాన్ని. హ్మ్. యవలు అంటాం, జవ అని కూడా అంటారు నార్త్ ఇండియాలో. హ్మ్. మన రైస్ బదులు అది వాడతారమ్మా. చాలామంది ఇప్పటికీ వాడుతున్నారు. హ్మ్. అక్కడ షుగర్ అనేది తక్కువ ఉంటుంది. మీరు చూసుకోండి కావాలంటే. హ్మ్. ఎందుకు అంటే వరి బియ్యంలో ఉన్నంత ఎక్కువ గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ శాతం ఎవరిలో తక్కువ ఉంటుంది. హ్మ్. జిగురు పదార్థం ఎక్కువ ఉందమ్మా అందులో. హ్మ్. ఆ జిగురు పదార్థం ఉండి అరుగుదల స్లోగా అరుగుతుంది. కానీ వరి మీద బలం ఎక్కువ అది. హ్మ్. స్లోగా అరుగుతుంది. మీకు బలాన్ని ఇస్తుంది. హ్మ్. ఈ 2 కారణాల వల్ల ఏమవుతుందంటే హ్మ్. ఈ శనగలు, బార్లీ హ్మ్. 2 కలిపి కూడా వేపించిన పచ్చి శనగలు, హ్మ్. బార్లీ కలిపి కూడా మనం బార్లీ సగం తీసుకున్నామా, శనగలు సగం తీసుకుని ఒక హాఫ్ భాగం తీసుకుని, ఒక భాగం బార్లీ తీసుకుని కూడా హ్మ్. మీరు పౌడర్ చేసుకుని, ఆ పౌడర్ దోసగానో, రొట్టెగానో కాల్చుకొని తినడం వల్ల కూడా మీకు షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. పొట్టుతో సహా తీసుకోవాలా శనగలు? తీసుకోవాలి. హ్మ్. పొట్టుతోటి సహా తీసుకోవాలమ్మా. హ్మ్. అలాగే ఈ 2 కూడా హై ప్రోటీన్, హ్మ్. స్లోగా అరిగే పదార్థాలు కాబట్టి అజీర్తి లేకుండా దాంట్లో కొద్దిగా వాము చూర్ణం, హ్మ్. కొంచెం సాల్ట్ హ్మ్. ఇలాంటివి ఏమన్నా కలుపుకునమ్మా. హ్మ్. ఆ వేడిని తగ్గించి లేక జీలకర్ర గానీ, హ్మ్. సోంపు గానీ, హ్మ్. టేస్ట్‌కి మీరు ఇలాంటివి కలుపుకొని రొట్టెగా గానీ, లేకపోతే ఒక దోసగా గానీ, హ్మ్. ఒక ఇడ్లీ పిండిలో కొంత భాగం ఇది కలుపుకోవడం గానీ, హ్మ్. ఇలాంటివి కలుపుకొని తినటం వల్ల కూడా షుగరు చక్కగా కంట్రోల్ అవుతుందమ్మా. ఓకే. చాలా బాగా పనిచేస్తుంది హ్మ్. షుగర్ ఉన్న వాళ్ళకి. నేను ఇప్పుడు చెప్పిన ఆహారం. దాన్ని నేతితోటే కాల్చుకుని హ్మ్. ఆకుకూరలు ఓన్లీ ఆకుకూరలతోటి తిని హ్మ్. బాగా ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తాగితే కనుకమ్మా హ్మ్. అసలు షుగర్ తగ్గిపోయినోళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పిన ఆహారం తిని. హ్మ్. పూర్తిగా తగ్గినోళ్ళు కూడా ఉంటారమ్మ. హ్మ్. అంత చక్కగా ఈ ఆహార పదార్థాలన్నీ పనిచేస్తాయమ్మ. ఓకే. అదే విధంగా ఫ్రూట్స్ అడుగుతూ ఉంటారు చాలామంది. హ్మ్. షుగర్ ఉంది కదా అని. అలాగా కొంతమంది డాక్టర్లు మ్యాంగో తినొచ్చు అంటారు, తినకూడదంటారు. కొంతమంది అనేక రకాలు ఇప్పుడు పబ్లిసిటీ వచ్చింది కాబట్టి అవును. ఇబ్బందులు అవుతున్నాయమ్మా. వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. హ్మ్. అందుకేంటంటే నేను చెప్పే సజెషన్ అయితే ఈ బెర్రీ జాతిలో ఏయైనా తినొచ్చు. హ్మ్. అంజీర్ ఒకటి చాలా బాగా పనిచేస్తుంది. హ్మ్. ఫిగ్స్ అంటాం మనం. హ్మ్. చక్రాల కింద అమ్ముతూ అవును. ఉంటారు మనకి. హ్మ్. అలాగే అవకాడో, అవకాడో. హ్మ్. లేకపోతే డ్రాగన్ ఫ్రూట్, హ్మ్. పైనాపిల్‌లో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మినరల్స్ ఎక్కువ ఉంటాయమ్మా. తినొచ్చా సార్ షుగర్ తినొచ్చు. వాళ్ళు? హ్మ్. తినొచ్చు. హ్మ్. అందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్మ్. చాలా చక్కగా పనిచేస్తుందనమాట. ఓకే. ఇలాగ మనం సెలెక్ట్ చేసుకునమ్మా. షుగర్ పర్సెంటేజ్ తక్కువున్నాయి. హ్మ్. జాగ్రత్తగా తీసుకుంటే కనుక పళ్ళు కూడా తీసుకోవచ్చమ్మా. ఓకే. అదేవిధంగా పిండి పదార్థం ఉన్నాయి ఏంటంటే హ్మ్. యాపిల్ ఉంది. బాగా పిండి పదార్థం ఉంది. హ్మ్. ఆ యాపిల్ తిన్నా కూడా మీకు పిండి పదార్థం ఎక్కువ ఉన్న దాంట్లో వెంటనే అది కార్బోహైడ్రేట్ షుగర్ కింద మారిపోయి గ్లూకోజ్ హ్మ్. పెరగడానికి అవకాశం ఉంది. హ్మ్. అలాగా ఆ పిండి పదార్థం తక్కువ ఉన్న ఫ్రూట్స్ కనుక మీరు తీసుకుంటే హ్మ్. చాలా రకాల ఫ్రూట్స్ కూడా తిన్నా షుగర్ పెరిగిపోదమ్మా. ఓకే. ఈ విధమైన ఆహారం అలవాట్లు మార్చుకుంటే కనుక హ్మ్. షుగర్ నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే పచ్చి జాక్ ఫ్రూట్ అమ్మ. హ్మ్.
ఇప్పుడు కేరళలో ఎవరో అది పౌడర్ చేసి అమ్ముతున్నాడు ఆయన. ఉమ్, ఆయనకి పేటెంట్ కూడా వచ్చింది. ఉమ్. షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. ఓ పచ్చి జాక్ ఫ్రూట్ పైన పైన ముళ్ళు లాంటివి చెక్కేసి దాన్ని చక్రాలు కోసి అండి డ్రైయర్ ద్వారా చేసి ఆయన పౌడర్ చేసి అమ్ముతున్నాడు. ఉమ్, మీ టీవీ ద్వారా ఎంతోమంది తెప్పించుకొని తిన్నా కూడా షుగర్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. డైరెక్ట్గా తినలేకపోతే దాన్నే చపాతీ పిండిలో కలుపుకోండి, లేకపోతే ఉమ్, కాస్త ఇడ్లీ పిండి, కాస్త దోశ పిండిలోనో, ఉమ్, కాంత ఉప్మాలోనో ఇలాంటి వాటిల్లో ఉమ్. కొంచెం ఏదో ఒకటి ఏదో ఒక కలుపుకుంటే రూపంలో అది ఉప్మాలో తింటూ ఉంటే కలుపుకుంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది కాబట్టి కష్టం అమ్మ. మిగిలినట్లో మీరు కలుపుకుని అది ఏదో రూపంలో తింటాం. ఉమ్, పాలలో కలుపుకుని డైరెక్ట్గా హాట్ వాటర్లో కలుపుకుని కోల్డ్ వాటర్లో ఉమ్, ఏదో రకంగా ఉదయం సాయంత్రం వాళ్ళు నిర్ణయించిన డోస్ తింటే షుగర్ బాగా కంట్రోల్ అవుతున్నాం. ఓకే. ఇలాగ ఆహారం అలవాట్లు మార్చుకుని ఉమ్, అనేక రకాల ఆహారాలు ఉన్నాయమ్మా షుగర్ వచ్చిన వాళ్ళు తినడానికి. ఉమ్, లేవని బాధపడవలసిన అవసరం లేదు. ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూసుకొని అది తింటే మంచిది. అదే విధంగా కొంచెం డైరెక్ట్ వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్, ఉమ్, లేకపోతే బెల్లం, ఉమ్, లేకపోతే తేనె, ఉమ్, ఖర్జూరం ఇలాంటి స్వీట్స్ కూడా కొంత కలుపుకోవటం వల్ల డైరెక్ట్ షుగర్ కాదు కాబట్టి అందులో గ్లూకోజ్ ఉన్న ఉమ్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉమ్. మరీ అందరికీ ఎక్కువ మోతాదులో కాకుండా కాకుండా కొంచెం సరిపడి లిమిటెడ్ గా తింటా ఉంటే మనం తినలేము అనుకున్నప్పుడు కొంచెం. ఎప్పుడైనా ఉమ్, బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకుని తీసుకోవాలమ్మా. ఉమ్, నేను చెప్పేది ఊరికే శాస్త్రం చెప్పినట్టుగా ఉంది కానీ ఉమ్, తినేది మీరు, ఎంజాయ్ చేసేది మీరు, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది కూడా మీరే కాబట్టి ఉమ్, ఒక ట్రయల్గా తిని ఓకే నాకు ఇది తిన్నా బాగానే ఉంది అనుకుని అలవాటు చేసుకున్నారనుకోండి ఉమ్. ఏ ఇబ్బంది రాదు. రాదు. అది ఓకే. ఆ విధంగా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. ఉమ్, ఏదో నేను చెప్పానని తినేయడం, ఉమ్, ఇంకొకళ్ళు చెప్పారని తినేయడం కాకుండా ఉమ్, నా బాడీ నేచర్ ఏంటి. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా వాళ్ళకి ఏం చేయదు, ఉమ్, ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా షుగర్ పెరిగిపోతుంది. ఉమ్, అయ్యో నాకు షుగర్ ఎంత తిన్నా పెరిగిపోతుంది కాబట్టి తింటాం మానేయాలి. ఉమ్, ఇంకొకటి ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ట్రైల్ వేసి. ఉమ్. అలాగే ఎంత తిన్నా నాకు షుగర్ రావట్లేదు అస్తమానం అదే పనిగా తినేస్తే మళ్ళీ ఆయనకి ప్రమాదమే. ఓకే. ఈ విధంగా మన బాడీ నేచర్ని బట్టి మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి. హ్మ్. సార్ డ్రై ఫ్రూట్స్ విషయానికొస్తే ఆ, నువ్వులుండలు గానీ, పల్లి పట్టి గానీ, అవును ఏవన్నా జీడిపప్పుతో కానీ, అవును బాదం ఇవన్నీ ఉన్నాయి గదా! అవి అవును ఏమన్నా చేసుకొని తినొచ్చా? తినొచ్చు కానీ హ్మ్. అన్నీ కూడా బెల్లంతోటైనా తినాలి, నెయ్యితోటి వేపించుకునైనా తినాలి. ఆ కాంబినేషన్స్‌తో తీసుకోవాలా? తినాలి. హ్మ్. తినకపోతే ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంత ప్రోటీన్, విటమిన్ ఉంటుందో అంత పైత్యం కూడా ఉంటుందమ్మా అందులో. హ్మ్. పిత్తం ఉంటుంది. హ్మ్. దానివల్ల ఈ పైత్యం పెరిగిపోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హ్మ్. ఇండైజెషన్స్ వస్తాయి. హ్మ్. ఇది అరక్కపోతే కనుక చాలా ప్రమాదం అమ్మా. చాలా ఫాస్ట్‌గా టాక్సిన్స్ కింద మారిపోతుంది పొట్టలో. హ్మ్. అల్సర్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, చర్మ వ్యాధులు రావచ్చు, హ్మ్. లేకపోతే తలపోటు రావచ్చు, వికారం రావచ్చు, మొహం తిరగొచ్చు. హ్మ్. ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయమ్మా. అవును. అందుకు అదే నెయ్యి గాని, బెల్లం గాని కలిపి తిన్నారనుకోండి ఒక అమృతం కింద మారుతుందది. హ్మ్. అది కూడా రుచిగా ఉందని విపరీతంగా తినేయకూడదమ్మా. మీ లిమిటెడ్‌గా. బాడీ వెయిట్‌ని బట్టి మీరు ఎంత తింటే రోజు పనిచేస్తుంది. హ్మ్. బావుందని అదే పని కింద తింటే మళ్ళీ ఏమవుతుందమ్మా? షుగర్స్ పెరుగుతాయి. షుగర్స్ బెల్లమైనా ఎక్కువ తినేస్తే పెరుగుతాయి గదా! పెరగకపోయినా ఆ ఇండైజెషన్ రావడం వల్ల రేపొద్దున అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఓకే. అది. హ్మ్. సరే ఇంకొక చిన్న సందేహం ఏంటంటే హ్మ్. కొబ్బరి నీళ్ళు. హ్మ్. కొబ్బరి నీళ్ళు గాని, ఇంకా కొబ్బరి గాని లేత కొబ్బరి తినొద్దు అని చెప్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. అందులో ఎంత వాస్తవం ఉంది? తీసుకొచ్చమ్మా. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. హ్మ్. అలాగే లేత కొబ్బరి మీద కొంచెం తయారైన కొబ్బరి ముప్పేటగా ఉన్నదంటాం, హ్మ్. తయారైన కొబ్బరి అంటాం. అలా ఎట్టి తినొచ్చమ్మా. హ్మ్. దాంట్లో ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి, హ్మ్. పొట్టకు లూబ్రికేషన్ పెరుగుతుంది కాబట్టి, మీ టాక్సిన్స్ అనేవి పొట్టలోకి అబ్జర్వ్ చేసుకోకుండా, మీ శరీరం అబ్జర్వ్ చేసుకోకుండా హ్మ్. బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ హైయెస్ట్ ఉంటుంది కదమ్మా కొబ్బరిలో కూడా. హ్మ్. మనం ఎంత నమిలినా కూడా పొట్టు లాంటిది వస్తుంది ఎంతో కొంత. అది హ్మ్. ఫైబర్‌గా మనకు ఉపయోగపడి ఇప్పుడు ఈ కొబ్బరి బొండంలో ఉండేది తినొచ్చా సార్? లేత అది కొబ్బరి అంటారు లేతది గదా! తీయగా ఉంటుంది కదమ్మా. అందులో అవును. కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుందమ్మా. ఉంటుంది. ఓకే. అందుచేత తయారైన కొబ్బరి ముప్పేటగా ఉన్నాయి తినటం వల్ల హ్మ్. మీకు ఫైబర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఉపయోగపడుతుందమ్మా. ఓకే. ఆయిల్ కూడా లూబ్రికేషన్ ప్లస్ హ్మ్. హై ప్రోటీన్ ఉంటుంది. హ్మ్. మీరు స్కిన్‌లో ఉండే సెల్స్ షుగర్ వల్ల చనిపోయినయి మళ్ళీ రీబర్త్ అవ్వడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి ఓకే. ఆయిల్ గాని, కొబ్బరి ముక్క గాని. హ్మ్. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి సెల్స్ ఎక్కువగా చనిపోతాయమ్మా. హ్మ్. డీజనరేట్ అయిపోతాయి. హ్మ్. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ రావటం, హ్మ్. మోకాళ్ళ నొప్పులు రావడం, హ్మ్. లేకపోతే చర్మం రంగు మారిపోవడం, గ్లో తగ్గిపోవటం. హ్మ్. ఈ సైడ్ ఎఫెక్ట్‌ల నుంచి తగ్గించడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఉపయోగపడుతుంది. అలాగే ఓకే. బూడిద గుమ్మడికాయ రసం కూడా చాలామంది తాగుతున్నారమ్మా. హ్మ్. అది కొంచెం చలవ చేసేది కాబట్టి హ్మ్. వాత శరీరులు గమనించుకొని తాగాలి. హ్మ్. వేడున్న వాళ్ళైతే తాగొచ్చు. బూడిద గుమ్మడికాయ అనేది ఆయుర్వేదంలో ఒక మిరకిల్ అమ్మా. హ్మ్. దాంతోటి ఇప్పుడు ఆగ్రాపేట అని అమ్ముతారు. హ్మ్. యాక్చువల్‌గా ఆయుర్వేదంలో ఉంది అది ఎలా చేసుకోవాలో. హ్మ్. అదే విధంగా బూడిద గుమ్మడికాయ రసంతోటి కొన్ని మందులు చేస్తామమ్మా మేము. హ్మ్. బూడిద గుమ్మడికాయ పేస్ట్ తోటి కూడా ఒక అద్భుతమైన హల్వాలు చేస్తామమ్మా. హ్మ్. అది మ్యాన్ పవర్‌కి గానీ, హ్మ్. ధాతు వృద్ధికి గానీ, హ్మ్. బలానికి గానీ, హ్మ్. సన్నటి వాళ్ళు బలవడానికి గానీ,
చాలా చక్కని మెడిసిన్స్ బూడిద గుమ్మడికాయతోటి చేస్తాం. ఓకే. అంచేత షుగర్ ఉన్నవాళ్ళు బూడిద గుమ్మడికాయ చక్కగా తీసుకోవచ్చు. ఓకే. ఇబ్బంది ఏం లేదు. అదే. ఇవి వెజిటబుల్ జ్యూసెస్ అని తాగుతూ ఉంటారు సార్ ఎర్లీ ఆ! మార్నింగ్ డీటాక్సిఫికేషన్ అని చెప్పి. అవునమ్మా. అందులో ఏమైనా ఎగ్జెప్షన్ ఉందా? చాలా ప్రమాదం అమ్మాయి. హ్మ్. పచ్చి కూరగాయ జ్యూస్ అనేది ఈ రోజుల్లో తాగితే విషం తాగినట్టేనమ్మా. ఎందుకు? నేను మీకు అనేక వీడియోల్లో చెప్పానమ్మా నేను ఈ పెస్టిసైడ్స్ విషయాన్ని. వల్ల? పెస్టిసైడ్ వల్ల. ఓకే. అది మనం ఏం చేస్తాం, కూరగాయ కొనేటప్పుడు మంచి పసిరిగా ఉండి నవనవలాడతా బాగున్న ఆకుకూర తెచ్చుకుంటున్నాం. చాలా బాగుంది ఆకుకూర, చూడడానికి అందంగా ఉందంటే బాగా మందులేసినట్లు లెక్కమ్మ. ఓకే. ఏదైతే ఎర్రగా ఉందో ఆకుకూర, కొంచెం అక్కడక్కడ పుచ్చుందో అది అమృతం అమ్మ. అది మనం కొనం. అంటే ఆయన ఎక్కువ ఎరువులు వేయలేదు, పురుగు మందులు కొట్టలేదు కాబట్టి పురుగులు వచ్చి తిన్నాయి. ఎరువులు వేయలేదు కాబట్టి ఎర్రగా ఉంది. అది కనుక మీరు తింటే అమృతంలో పనిచేస్తుంది. ఓకే. అలాగా ఏదైనా సరేనమ్మా, పచ్చిది వద్దు, ఉడకబెట్టుకుని దాన్ని అదే విధంగా తెచ్చిన వెంటనే దాంట్లోకి అంతా కాసిన నీళ్ళలో సాల్ట్, వెనిగర్, నిమ్మరసం, పసుపు ఇలాంటివి వేసామా శుభ్రంగా కడిగేసి ఒక పాగండి నుంచి కడిగేసి అప్పుడు తింటే కనుక చాలా వరకు న్యూట్రల్ అయిపోతాయమ్మా. ఓకే. ఈ ఫెర్టిలైజర్ అనేది ఫెర్టిసైడ్ అనేది హ్మ్. న్యూట్రల్ అవడం వల్ల అలాంటివి పర్వాలేదు. అయినా పచ్చిది తింటాం ప్రమాదేనమ్మా. మీరు విషం తింటున్నట్లు లెక్క అని నేను చెప్తా. పెస్టిసైడ్స్ ఉంది కాబట్టి. ఉంది కాబట్టి లేని తీసుకోవచ్చు. లేని తీస్తే పచ్చికూరలో తినొచ్చమ్మా, అది తినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకే. కానీ అలాగే ఇప్పుడు దుంపలు ఉన్నాయమ్మా. ఇప్పుడు బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, చాలా తొందరగా పండుతాయి. వాటికి కూడా ఎరువులు పెడుతున్నారు కానీ పురుగు మందులు తక్కువ ఉంటాయి. అయినా కూడా రకరకాల క్రిములు ఈ యొక్క పెస్టిసైడ్స్ నుంచి తమను తాను కాపాడుకోవడానికి రకరకాలుగా అవి కూడా రూపాంతరం చెందుతున్నాయి అంటారా? అయిపోయినాయి, రూపాంతరం చెందుతున్నాయి. ఓకే. చెందాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల పచ్చి క్యారెట్ తింటే చాలా ప్రమాదం, చనిపోతున్నారని కూడా చెప్తున్నారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయంటున్నారు. అలాగే మీకు బీట్రూట్లో ఉన్నాయంటున్నారు. ఇలాగ అనేక రకాలు అనమాట. బెస్ట్ ముల్లంగి అమ్మ. ముల్లంగి చాలా ఘాటుగా ఉంటుంది, తినడానికి ఇబ్బంది, కానీ అది తింటే మంచి ఆకలి అవుతుంది, రక్తశుద్ధి అవుతుంది, పైల్స్ తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాం. ఓకే. షుగర్ పేషెంట్స్ తినొచ్చా? అలాగే బూడిద గుమ్మడికాయ ఉంది, దానికి పురుగు మందులు పెద్దగా కొట్టరు, అది బాగానే ఉపయోగపడుతుంది. మామూలు గుమ్మడికాయ కూడా ముగ్గింది అయితే బాగానే ఉపయోగపడుతుంది. ఇలాగ మనం దేనికి తక్కువ కొడుతున్నారో చూసుకుని అలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే. ముల్లంగి షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చమ్మా, చాలా చక్కగా పనిచేస్తుంది. ముల్లంగి కూడా చాలా బాగా పనిచేస్తున్నాము. ఇదండి అన్ని, అంటే నేను అన్నానికి రీప్లేస్మెంట్ బార్లీ గింజలతో తినచ్చు, లేదా పొట్టు ధాన్యాలు ఒక షిగిల్ పాలిష్ చేసుకున్నవి తినేయచ్చు. చక్కగా ఫ్రూట్స్ ఏం తినాలో చెప్పారు, డ్రై ఫ్రూట్స్లో ఎలా తినాలి, కాంబినేషన్స్లో ఎలా తినాలని చెప్పారు. తినడానికి ఏమీ లేదు అని బాధపడక్కర్లేదు, ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. మనకి షుగర్ ఉన్నప్పుడు మన షుగర్స్ లెవెల్స్ హైక్ అవ్వకుండా మనం వేరే వాటికి ఎలా షిఫ్ట్ అవ్వచ్చు, ఏ ఆహార పదార్థం తీసుకుంటే మంచిది అని ఈ జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.